ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ పరిధిలోని రాజగోపాల్ నగర్ లేఅవుట్లోని సర్వే నెంబర్ 119 నుండి 220 వరకు మొత్తం 408 ఎకరాలకు పైగా కోర్టు కేసులో ఉన్నది. కావున ఈ భూమిలో ఎలాంటి లావాదేవీలు ఉండకూడదని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టాము. ఈ భూమిలో కొనుగోలు, రిజిస్ట్రేషన్ పూర్తిగా నిషేధం. రాజగోపాల్ నగర్ అసోసియేషన్ గత 40 ఏళ్లకు ముందు సీల్ డీడ్ ద్వారా ఈ అవుట్లెట్లోని ప్లాట్లను కొనుగోలు చేయడం జరిగిందయ్యేది. లోకల్ నాయకులు కొందరి అధికారుల ప్రోద్బలంతో తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమిని కొంతమేరకు కబ్జా చేశారు. కావున ప్రజలు ఈ విషయం తెలుసుకుని ఈ ప్లాట్లను కొనరాదు అని అన్నారు. మేము వెళ్దామంటే మమ్మల్ని థ్రెటనింగ్ ఉంది, మాకు మీ ల్యాండ్ లేదు ఇక్కడ, ఇవన్నీ మాకు సేత్వారతో ఉన్న భూములు 75 సంవత్సరాల నుంచి అని ఊరి వాళ్ళు అంటారు. కానీ వాళ్ళ సర్వే నెంబర్లో ల్యాండ్ ఎంత ఉన్నది ఎన్మార్క్ అనేది లేదు. కాబట్టి మేము కలెక్టర్ని కూడా కలిసినప్పుడు చెప్పాము, మేము స్టాటస్కో ఉందని వెళ్ళటం లేదు, ఇట్లా ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి, మీరు దాన్ని ఎందుకు చూడటం లేదు అనేసి కూడా మేము సెప్టెంబర్ 23 నాడు ఒకసారి, ఆగస్ట్ 9th రోజు ఒకసారి కలెక్టర్ గారికి మేము మా విన్నపాన్ని ఇచ్చుకున్నాము. అయినా కానీ అక్కడ జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి యథావిధిగా. సార్, ఇప్పుడు దీని గురించి మీరు హైడ్రాకి ఏమైనా దృష్టికి తీసుకెళ్లారా? ఈ అక్రమాన్ని రేపు అపాయింట్మెంట్ ఉంది. హైడ్రా దృష్టికి మేము రేపు తీసుకెళ్ళదలుచుకున్నాము. మేము 2 నెలల క్రితము వాళ్ళ పిఏ గారికి ఫోన్ చేసినప్పుడు వారు ఏమన్నారంటే, హైడ్రా సార్ చాలా బిజీ ఉన్నాడు, ఫ్రీ అయినాక మేము ఫోన్ చేస్తామన్నారు. కానీ అది కూడా కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి సోమవారము హైడ్రా వాళ్ళు కూడా ప్రజావాణి పెడుతున్నారు. కాబట్టి రేపు మేము కమిషనర్ గారిని కలవటానికి మేము వెళ్తున్నాము. అది కూడా మేము మా మెంబర్స్ అందరినీ కలుపుకొని వెళ్తున్నాము. అండి, ఇది మా ఫాదర్ బతుకున్నప్పుడు మా ఫాదర్ కొన్న ప్లాట్ ఇది. అంటే మా ఫాదర్ దీని గురించి స్ట్రగుల్ చేసి తిరిగి అతను కూడా చనిపోయాడు. ఆయన ఇస్రోలో సైంటిస్టు, ఆయన రిటైర్డ్ అయిపోయి దీని గురించి స్ట్రగుల్లో బాగా వెయిట్ చేసి 40 years అవుతుందండి. ఇది 4 decades. దాని తర్వాత ఇది 2వ తరం, కొంతమంది దగ్గర 3వ తరం, 4వ తరంకి కూడా వచ్చేసింది. ఇది అసలు సమస్య ఏంటంటే, ఇది ప్లాట్లు కొని రిజిస్టర్డ్ ప్లాట్స్ కొని ఆల్రెడీ 40 సంవత్సరాలు పైగా అవుతుంది. 83లో ఈ ప్లాట్స్ కొన్నారు. అంటే నేను పుట్టినప్పుడు కొన్న ప్లాట్ ఇది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంకా స్ట్రగుల్ ఉన్నారు. అంటే అసలు ఏ గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు వరకు పట్టించుకుంటలేదో మాకు అర్థం అవ్వట్లేదు.